ప్రభుత్వం గాయపరిచినటువంటి ఒక తీరుకు విస్తుపోతూ ఇవాళ తమలో తాము రోధిస్తున్నటువంటి ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది. 2023 ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పని పట్టుకొచ్చినప్పుడు అనేక వాగ్దానాలతో ఆ బీసీ డిక్లరేషన్ను సిద్ధరామయ్య లాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొచ్చి తదనంతరం పలుమార్లు రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, మల్లికార్జున ఖర్గే గారితో మాట్లాడుతూ ప్రచారం చేస్తే ఏమో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేస్తూ ఉంది కదా, అమలు చేయకపోతుందా అని చెప్పని నమ్మకంతో ఎదురు చూసినటువంటి ఒక మాలాంటి అనేక మంది, కోటాను కోట్ల మంది బీసీల నోళ్లలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన్నుగొట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దినం ఇది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎనీ జీవో or any public policy that a government gets in or introduces should have constitutional sanctity. రాజ్యాంగపరమైనటువంటి ఒక నిబద్ధత ఉంటేనే ఆ చట్టానికి కానీ ఆ విధి విధానానికి కానీ నిలకడ ఉంటుంది, అది జ్యుడిషియల్ స్క్రూటనీలో నిలబడుతుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, భద్రత ఉంటుంది. అవేవీ లేకుండా అదేదో అనుముల రాజ్యాంగం తెలంగాణలో అమలవుతుందన్నట్టుగా, అంబేద్కర్ రాజ్యాంగం నాకు పట్టదు అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది. వీళ్ళందరినీ యాప చెట్టు గట్టేసి బరిబత్తలు నిలబెట్టి కొట్టినా తప్పులేదు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, 70 ఏళ్లుగా అణచివేతకు గురైనటువంటి ఒక వెనుకబడ్డ కులాలివి, ఉత్పత్తిలో ప్రగతిలో భాగస్వామ్యమైనటువంటి ఒక కులాలివి. ఈ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి ఒక రక్షణ లేకపోవడంతో, రాజకీయపరమైనటువంటి ఒక వాటా లభించకపోతే మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే పొలోమని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు. నమ్మిన పాపానికి, ఓట్లేసిన పాపానికి ఇవాళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తూ ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది. ఎంతవరకు న్యాయం ఇది? అధికారంలో రాకముందు మాట్లాడండి చాలాసార్లు, ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం నెలకొల్పాలా, అన్ని